నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫానులో చిక్కుకున్న విమానం, పైలట్ తెలివితో ప్రయాణికులు క్షేమం. తీరం దాటిన తుఫాన్, మరో 2 రోజులు వర్షం తప్పదంటున్న వాతావరణ శాఖ. దేదీప్యమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసులో మరో ట్విస్ట్. ఇరకాటంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం, మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ. ఆధార్ తప్పనిసరి, భక్తులపై ఆంక్షలు. తిరుమలలో నిండిన జలాశయాలు, వర్షాలకు ప్రమాదకరంగా మారిన ఘాట్ రోడ్ ప్రయాణం, విరిగిపడుతున్న కొండ చర్యలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుండి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఫెంగల్ తుఫానుపై జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సీఎం సమీక్షించారు. తుఫాను పరిస్థితిని ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలి. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలి. ఆకస్మిక వరదలు వస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు సహాయక బృందాలను సిద్ధం చేసుకోవాలి. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సహాయక పునరావాస కార్యక్రమాలకు కలెక్టర్లు సమాయత్తం కావాలి. ధాన్యం రైతులకు నిర్దిష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలి అని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, రోడ్లు, కాటేజీలు, బస్టాండ్లు, పార్కులు తడిసి ముద్దయ్యాయి. చలిగాలులతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు. సాయంత్రం నుంచి భక్తులు గదులకే పరిమితమయ్యారు. సాయంత్రం ఆలయం ముందు నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు. చెన్నై విమానాశ్రయంలో ఫెంగల్ తుఫాను కారణంగా విమానం ల్యాండింగ్ విఫలమైంది. చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం క్రాస్ గాలిలో ఇరుక్కుపోయి ఊగిసలాడింది. రన్వేపైనే విమానం మళ్లీ టేకాఫ్ చేయవలసి వచ్చింది. బలమైన గాలి, రన్వేపై నీరు నిలిచిపోవడంతో విమానం ల్యాండింగ్లో ఇబ్బందిగా మారింది. దీంతో మళ్లీ టేకాఫ్ చేయవలసి వచ్చింది. తుఫాను కారణంగానే విమానం ల్యాండింగ్లో సమస్య తలెత్తింది. కానీ పైలట్ నేర్పుతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలంగా లేదని గ్రహించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు. దీంతో న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో ఈ నెల 13వ తేదీన ప్రవేశపెట్టారు. ఇక ఆ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది శాసనసభ. నవంబర్ 1వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొంది ప్రభుత్వం. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపించారు. తాజాగా ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామి వారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయం ఇచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. పాలకడలిని అమృతం కోసం మదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పుల్ని తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తోంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిషోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళ దేవత అలమేలు మంగమ్మ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోరికలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి. విశ్వజననీ పాహి అలమేల్ మంగ విద్యాధిదేవతా అలమేల్ మంగ విస్తార రూప అలమేల్ మంగ వసుంధరా దేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. కల్పవృక్ష వాహన సేవలో కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళా బృందాలు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 10 కళా బృందాలు, 238 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింపజేశారు. చిరుజల్లుల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు నవదుర్గల వేషధారణ, కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. కర్ణాటకకు చెందిన 27 మంది కళాకారులు క్షీరసాగర మథనం, వివిధ పౌరాణిక పాత్రలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా నెమలి నృత్యం, కుండల నృత్యం, కడప డ్రమ్స్, కోలాటాలు నయనానందకరంగా సాగింది. కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించారు ఈవో శ్యామలరావు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. రామాయణ భారతాలకు ఇతిహాసాలని పేరు. రామాయణ రచయిత వాల్మీకి, భారత గ్రంథకర్త వ్యాసుడు. ఈ ఇరువురు తమ కాలం నాటి రాజుల చరిత్రలను, తాము దర్శించిన వారి స్వభావాలను యథాతథంగా వర్ణించిన వారే. వీరి జీవితం, బోధన, అనువర్తనం అన్ని ఇతరులకు ఆదర్శప్రాయం. ఇందులో మహర్షులతో పాటు రాజర్షులు, దేవర్షులు కూడా ఉన్నారు. వీరందరూ తమ పరిధిలో రాజులకు, రాజపరివారాలకు, అలాగే సమాజంలోని వారికి ధార్మిక సందేశాలు అందించిన వారే. ఇలాంటి ఇతిహాసాలలోని మహర్షుల ధార్మిక ప్రబోధాంశాలను సేకరించి గ్రంథాలుగా తీర్చిదిద్దినారు. భృగు మహర్షి చర్య వల్ల మహాలక్ష్మీదేవి అలిగి వెళ్లిపోవడంతో శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి శేషాచల పర్వతాన్ని చేరాడు. క్షేత్రాధిపతి అయిన శ్వేతవరాహస్వామి సహకారంతో వెంకటాచలంపై నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆకాశరాజ పుత్రిక అయిన పద్మావతిని వివాహమాడి భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ వెంకటాచలంపై శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరునిగా అవతారమూర్తిగా కలియుగ ప్రత్యక్ష దైవమై వెలిశాడు. ఈ వృత్తాంతాన్ని వెంకటాచల మహత్యం పేరుతో 12 పురాణాల్లో వివరించారు. ఈ పురాణాల్లోని వెంకటాచల మహత్య కథాసారాన్ని సరళమైన వచనంలో టీటీడీ తెలుగులో ఇదివరకే ముద్రించింది. ఈ వెంకటాచల మహత్యం కేవలం తెలుగు వారికే పరిమితం కాకూడదని హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో కూడా అనువదింపజేసి ముద్రిస్తున్నది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్రత్యేక అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ్ శర్మ, ఉపసంపాదకులు డాక్టర్ నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు. సీజ్ ద షిప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన డైలాగ్ ఇది. దీనిని ఎవరో సాధారణ వ్యక్తి చెప్పి ఉంటే ఇలా ఫేమస్ అయ్యేది కాదు. పవర్ స్టార్ క్రేజ్ వల్ల ఈ మాట నేషనల్ లెవెల్లో మారుమోగింది. కేంద్ర వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. సీజ్ ద షిప్
If any pressure comes from central government, we'll seek. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కానీ డిప్యూటీ సీఎం అనే పదవికి రాజ్యాంగపరంగా ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా ఆయనకు కేటాయించిన పంచాయతీరాజ్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిత్వ శాఖలపై మాత్రమే ఆయనకు అధికారాలు ఉంటాయి. అంతే తప్ప అంతర్జాతీయ షిప్పింగ్ లేదా పోర్టులకు సంబంధించిన అంశాలపై ఆయనకు ఎలాంటి అధికారమూ ఉండదు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం హోదా, గౌరవార్థం, రాజకీయ గుర్తింపు కోసం మాత్రమే ఉంటుంది. పనామా స్టెల్లా అనేది ఓ అంతర్జాతీయ నౌక. ఇది వెస్ట్ ఆఫ్రికాకు వెళ్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నౌకలను సీజ్ చేయడం రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన అంశం. కస్టమ్స్, కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది మన జలాల పరిధిలో ఉన్నా కూడా రాష్ట్రానికి ఈ విషయంలో ఎలాంటి అధికారాలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న నెపంతో ఆ నౌకని సీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఒక సాధారణ పౌరుడిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించినా నౌకపైకి వెళ్లి తన నిర్ణయాలు అమలు చేయడం చట్టబద్ధంగా కుదరదు. స్మగ్లింగ్, జాతీయ భద్రతకు సంబంధించి ఉన్న అనుమానాలు ఏమైనా ఉంటే అధికారిక సంస్థలైన కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి వాటిని తెలియజేయాలి. అంతేగాని ఒక రాష్ట్ర మంత్రిగా ఇలాంటి చర్యలు తీసుకోవడం రాజ్యాంగపరంగా అతిక్రమణగా పరిగణిస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలు జాతీయ భద్రతను సృజించే అంశాలు కావచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం ఎన్ఐఏ, ఐబీ వంటి కేంద్ర సంస్థలకు ఆయన సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఆ సంస్థలు దీనిపై విచారణ చేపడతాయి. రాష్ట్ర మంత్రుల స్థాయిలో అలాంటి ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం చట్టబద్ధమైన చర్య కాదు. దీనిపై జాతీయ స్థాయిలోనూ సమన్వయం అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటాయి. పవన్ కళ్యాణ్ చర్యలు మంచి ఉద్దేశంతో తీసుకున్నా అతని అధికారాలు పరిధిని దాటి వెళ్ళాయి. రాజ్యాంగపరంగా కేంద్రం, రాష్ట్రాలకు వారి పరిధుల విషయంలో స్పష్టమైన హద్దులు ఉంటాయి. సీజ్ ద షిప్ అంటూ చర్యలు తీసుకోవడం న్యాయపరంగా ఆయన అధికారాల్లో లేదు. అంటే అది రాష్ట్రాలకు ఏమాత్రం సంబంధించిన అంశం కాదు. దీనిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని అంశాలని గురించి తెలుసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి దుందుడుకు చర్యలు వ్యక్తిగతంగా అటు పవన్ కళ్యాణ్కు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి. ఇకనైనా పవన్ కళ్యాణ్ తన పరిధుల్ని స్పష్టంగా తెలుసుకొని ప్రవర్తిస్తే ఆయనకే మంచిదని రాజకీయ విశ్లేషకులు హితవు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నదని పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు, అది కూడా ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, అంతకంటే దారుణంగా అదనంగా మరొక 11 కేసులు, ఈ రకంగా వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు. మాది చాలా నీతివంతమైనటువంటి ప్రభుత్వం, సచ్ఛీలతతో మేము పనిచేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలమని నిత్యం చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా, అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది చాలా తేటతెల్లమైపోయింది. దీని వలన ఈ రోజున రమణ గారు చెప్పేదాని ప్రకారం అయితే నేను అసలు కేసే పెట్టలేదు, నాకు ఏం పెట్టారో కూడా తెలియదు, నా చేత మీ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు గుచ్చిగుచ్చి అడుగుతారు కాబట్టి నువ్వు సంతకం పెట్టియడానని సంతకం తీసుకున్నటువంటి వ్యక్తులు, పోలీసు వాళ్ళు ఈ రకంగా భాస్కర్ రెడ్డి మీద, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు 50 మందికి పైగా, వీళ్ళందరి మీద ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా అదనంగా 11 కేసులు పెట్టడం అంటే దేనికి సంకేతం? తిరుమలలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్డు 14వ కిలోమీటర్ సమీపంలో స్వల్పంగా కొండ చర్యలు విరిగి పడ్డాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు కొండ చర్యలను తొలగిస్తున్నారు.
తిరుమలలోని నీటి ఎద్దడిని ఫెంగల్ తుఫాన్ తీర్చింది. తిరుమలలో ఉన్న 5 జలాశయాలలో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగిందని టీటీడీ తెలిపింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తిరుమలలో ఉన్న జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగిందని టీటీడీ తెలిపింది. తిరుమలలోని 5 ప్రధాన జలాశయాలైన పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలలో నీటి వనరులు పూర్తి స్థాయిలో చేరాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 5 జలాశయాల్లో నీటి మట్టం వివరాల్లోకి వెళ్తే గోగర్భం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 2894 అడుగులకు గాను 2894 అడుగులకు మేర నీళ్లు చేరుకోవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తర్వాత చిన్నదైన ఆకాశగంగ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 865 మీటర్లకు గాను 855 మీటర్ల మేర నీరు చేరి ప్రవహిస్తోంది. పాప వినాశనం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 697.14 మీటర్లు కాగా ఇప్పటికే 693.27 మీటర్లకు చేరుకుంది. ఇక జంట ప్రాజెక్టులైన కుమారధార డ్యాం పూర్తి సామర్థ్యం 898.24 మీటర్లు కాగా 890.80 మీటర్ల మేరకు వరద నీరు చేరుకుంది. పసుపుధార డ్యాం సామర్థ్యం 898.28 ఉండగా 896.35 మీటర్ల మేరకు నీరు చేరినట్టు జలాశయాల వివరాలను టీటీడీ వెల్లడించింది. జోరు వానలకు తిరుగిరులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. 7 కొండల్లో పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. స్థానికుల కోటా దర్శనాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది టీటీడీ. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. డిసెంబర్ 2వ తేదీ తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారు. స్థానికుల దర్శనాలకు టీటీడీ రూపొందించిన మార్గదర్శకాలు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు జారీ చేయనున్నారు. ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యతతో టోకెన్లు కేటాయిస్తారు. దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఫుట్పాత్ హాల్ క్యూ లైన్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనాంతరం ఒక లడ్డు ఉచితంగా అందించబడుతోంది. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు. పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా హారతులు సమర్పించిన ఘట్టం ఆద్యంతం భక్తులను పులకింపజేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 3 రోజులుగా స్వర్ణముఖి నది ఒడ్డును పూలు, విద్యుత్ అలంకరణలతో ఎల్ఈడీలు ముస్తాబు చేశారు.
శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో సాయంత్రం గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది వద్దకు తీసుకువచ్చారు. వేద పండితులు ముందుగా స్వర్ణమ్మ తల్లికి ఆగమోక్తంగా పూజలు చేసి మంత్రపుష్పం నైవేద్యం సమర్పించారు. పండితులు చతుర్వేద పారాయణం చేశారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాక 5 అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి ధూపంతో నవహారతులను సమర్పించారు. అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఆలయ ఈవో బాపిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో హోమ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఉదయం శ్రీ చండికేశ్వర స్వామి వారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల స్నానం, అంకుశ విసర్జన నిర్వహించారు. సాయంత్రం లక్ష దీపారాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వారికి ఆరాధన చేపట్టారు. ఆ తర్వాత పంచమూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ అప్పారావు, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు స్వాతంత్ర సర్వత్రి పత్రికలు, పద్మావతి యూనివర్సిటీ, ఇందిరా ప్రియదర్శిని, సిల్వర్ జుబ్లీ ఆడిటోరియం చరిత్ర కలిగింది. అటువంటి చరిత్ర కలిగిన ఈ సిల్వర్ జుబ్లీ హాల్లో ఈ యొక్క సంగీత నాటకం పాటలు కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం ప్రవేశపెట్టడం చాలా సంతోషం. So with regard to this Sangeeta Neerajanam, due to India's vastness and diversity in culture, languages, the Indian music encompasses different forms. టీటీడీలో ఇతర ఆలయాల్లో పనిచేస్తున్న హిందువులు కాని వారిని గుర్తించి విధుల నుండి తొలగించాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. వారి ఆలయ పవిత్రతను కాపాడాలి. హిందూ సనాతన ధర్మ బోర్డుని వెంటనే ప్రకటించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే భక్తులు సమర్పించే కానుకలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అని అడిగే హక్కు ప్రతి హిందువుకి ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర బడ్జెట్కి సమానంగా 3,000 కోట్లు గత ప్రభుత్వంలో ఎక్కడంటే అక్కడ ఖర్చు పెట్టేశారు. టీటీడీలో వెంటనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి తిరుమలలో ఖర్చు చేసే ప్రతి పైసాకు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఎందుకంటే భక్తులు పవిత్రంగా నడిచొచ్చి ముడుపులు కట్టుకొని స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటే మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఆడిట్ జరగడం లేదు. సక్రమంగా ఆడిట్ జరగాలి. ఎవరైతే ఎఫ్ఏ అండ్ సిఏఓ ఉన్నారో ఆ పోస్టుకి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి, ఐఆర్ఎస్ నుంచి ఒక అధికారిని వెంటనే నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎమ్మటే తీసేయాలి. కొంతమంది క్రిస్టియన్గా అయినా కానీ వాళ్ళు హిందువుగా చాలామంది అవుతున్నారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని కూడా తీసేయాలన్నమాట. ఆడిట్ రిపోర్టు ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తూ ఉండాలి. ఆ డబ్బులు ఎలా ఉపయోగిస్తున్నారు, అన్ని మతస్థాల వాళ్ళకు కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారన్నమాట. మనకు అదంతా తెలుసు. అది కూడా ఎమ్మటే తీసేయాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది యావత్ ప్రపంచంలోకి అందరి హిందూస్కి ఇది పుణ్యక్షేత్రం అండి.
రేణిగుంటలోని ఐఐటి బిల్డింగ్ ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో చైర్మన్ జీవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది కూడా ఏదైతే మిగతా ఎట్లయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందో అలాంటిదే ఇది కూడా. ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా యూజ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో చేసుకొచ్చిన దాన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచి కేబుల్ ఆపరేటర్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కొన్ని ఛానల్స్ను కూడా దాని నుంచి తీసేస్తూ దాదాపు మొన్న వెరిఫై చేస్తే నేను ఛార్జ్ తీసుకున్న రోజు చూస్తే ఏదో 6 లక్షలు అట్లే ఉన్నట్టుంది. బట్ ఇంకా లెక్కలు చూస్తుంటే ఈరోజు బయటపడింది అది 5 లక్షలు కూడా పూర్తిగా లేవు. దాదాపు 4,95,000 కనెక్షన్స్ ఎన్నో బయటపడుతున్నాయి. ఇంకా లెక్కలు చూస్తే అవి ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. అంటే 2019లో దాదాపు 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ అంటే స్పాన్ ఆఫ్ 3 సంవత్సరాల్లో వచ్చింది. అదంతా కూడా అంటే సంస్థ పెట్టి తర్వాత ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత వస్తే 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 20-25 లక్షలు అవ్వాల్సిన కనెక్షన్స్ కాస్త 5 లక్షలకు పడిపోయిందంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని ఆ సంస్థని కిల్ చేయాలన్న ఉద్దేశంతో పనిచేశారు తప్పితే దాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడ కూడా పనిచేయలేదు. నేను చార్జ్ తీసుకున్నది ఈ మధ్యన కాబట్టి దాంట్లో కూడా చాలా వరకు అవినీతి చేయడం జరిగింది. చాలామంది వాళ్ళతోటి చేతులు కలపడం జరిగింది. ఎక్విప్మెంట్ కొనే దగ్గర అవినీతి చేయడం జరిగింది. వివిధ దశల్లో ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు ఆ రోజున్న కొంతమంది అధికారులు కావచ్చు వాళ్ళందరి పేర్లు కూడా త్వరలో నేను ఎవరు ఏ స్థాయిలో ఎంత డబ్బులు తిన్నది కూడా నేను బయట పెడతాను. అదంతా కూడా ప్రాపర్గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మా ఇంటర్నల్ కూడా మేము సమాచారం తెప్పించుకుంటాము. ఇవన్నిటిని కోడీకరించి ఎవరు ఏ స్థాయిలో అవినీతి చేసింది చేస్తాము. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హక్కుల మార్గాన్ని అనుసరిద్దామని నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ముందుకెళ్లాలని, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చుడా చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు. ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ కార్యక్రమం చుడా చైర్పర్సన్ మరియు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నందు హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు నినాదాలతో అపోలో విద్యార్థులు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి ప్రతిజ్ఞ నిర్వహించారు. తదనంతరం జడ్పీ మీటింగ్ నందు హెచ్ఐవి ఎయిడ్స్పై కళాజాతర బృందంతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో ప్రొఫెసర్ డాక్టర్ దీపిక, డీబీసీఎస్ డాక్టర్ అర్పిత, డాక్టర్ శిరీష, డాక్టర్ లోకేష్, డాక్టర్ అనిల్ తదితర డాక్టర్లు, స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది, అపోలో విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా మెయిన్గా 13 to 25 years వాళ్ళకి యాక్టివ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు హెచ్ఐవి టెస్ట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఏమి టెస్ట్ చేయాల్సిన వల్ల మీకు వచ్చిండొచ్చు. కాబట్టి అందరూ కూడా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకొని ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. మీ నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిషన్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లలు ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో కూడా మేము హెచ్ఐవి కిట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ పెట్టారంటే ఇమ్మీడియట్ గా నియరెస్ట్ ఐసీసీసీ సెంటర్, మన జిల్లాలో 9 ఐసీసీసీ కేంద్రాలు ఉన్నాయి. మెయిన్ గా ఏరియా హాస్పిటల్స్ అండ్ ఐసీసీసీ కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఐసీసీసీ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఫుడ్ టెస్ట్ చేసి హెచ్ఐవి ఉందా లేదా నిర్ధారణ చేసి ఒకవేళ హెచ్ఐవి ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి ఏఆర్టీ సెంటర్ రెఫర్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మేము కూడా డ్రగ్స్ నాణ్యత ప్రమాణాలు పెంచాలని, ఆ క్వాలిటీ టెస్టింగ్ అన్నీ ప్రాపర్గా చేయాలని ఇవన్నీ కూడా సూచనలు అందజేస్తాం. ఎందుకంటే ఏదో ఒక అసోసియేషన్ అంటే ఆ సభ్యుల యొక్క క్షేమాలు బాగోగులే కాకుండా మేము డాక్టర్స్ కాబట్టి హెల్త్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రజల యొక్క క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ యాంటీబయాటిక్స్ అతిగా వాడకూడదు, వాటి వల్ల వచ్చే రెసిస్టెన్స్ వల్ల టీబీ మందులు పనిచేయవు, ఇట్లా చాలా రకాల నష్టం జరుగుతుంది ఆర్థికంగా కానీ అట్లా. సో అందుకని మేము ఆ క్వాలిటీ టెస్టింగ్ బాగా చేసి యాంటీబయాటిక్స్ వాడకం కూడా కంట్రోల్డ్గా ఉండాలనే ఒక పాలసీని అందజేయటం జరిగింది. రాష్ట్రంలో చూసినట్లయితే 22,000 మంది సభ్యులతోటి 100 బ్రాంచులతో 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వైద్యులకు వాళ్ళ కుటుంబాలకు రక్షణగా
నిరంతరం వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేద ప్రజలకు అదేవిధంగా అవగాహన చెప్పని విలేజ్లో ఉన్న వారికి, అదేవిధంగా అనీమియా ఫ్రీ రక్తహీనత ఉన్న వాళ్ళు సేవలు చేయటం, ఎయిడ్స్, అదేవిధంగా లెప్రసీ, వీళ్ళందరి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. థైక్వాండో లాంటి యుద్ధ క్రీడలను అమ్మాయిలు నేర్చుకోవడం ద్వారా స్వీయ రక్షణ లభిస్తుందని, సమాజంలో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చని, ఈ క్రీడ ద్వారా ఇతరులపై ఆధారపడకుండా ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ట్రైనర్ గీత అన్నారు. ఎప్పుడైతే పిల్లలు మల్టీ టాస్కింగ్ చేస్తారో బ్రెయిన్ అనేది ఇంకా ఎక్సెల్ అవుతుందన్నమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా చదువు అనడమే కాకుండా అడిషనల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పిల్లల్ని యాడ్ చేయాలి. అది ఇలాంటి టేక్వాండో లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఈజీగా వాళ్ళకి అవుతుంది. సో ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు కూడా పిల్లలందరికీ ఎస్పెషల్లీ అమ్మాయిలందరికీ కరికులంలో యాడ్ చేయమంటున్నారు ఈరోజు ఈ టేక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ని. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంది. పిల్లలు స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్ కానీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళు వివిధ రంగాల్లో ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, లేదంటే నీట్, ఎంసెట్ సీట్స్ అప్పుడు కూడా చాలా ఈజీగా సీట్స్ రావడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మేము పిల్లలకి అరవింద ఐ హాస్పిటల్ నర్సెస్ పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న పిల్లలకి మేము బెల్ట్ ఇష్యూస్ గ్రేడింగ్ టెస్ట్ పెట్టాము. ఎగ్జామినేషన్ చేశారు మాస్టర్ కె గోపీనాయుడు గారు. కోరిన కోరికలు తీర్చే మహాశక్తివంతమైన అంజేరమ్మ ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని డాక్టర్ కృష్ణ ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు. చెన్నై హైవే మార్గంలో పుత్తూరుకు సమీపంలో ఉన్న అంజేరమ్మ దేవాలయం ఆలయం ఎంతో విశిష్టమైనదని, నమ్మిన వారి కోరికలు తీర్చే తల్లి అంజేరమ్మ అని కొనియాడారు. అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన తల్లి అంజేరమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ ప్రశాంతి, డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆలయానికి బీరువాలను, కుర్చీలను వితరణగా అందజేశారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన కృష్ణ ప్రశాంతి దంపతులకు ఆలయ అర్చకులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫానులో చిక్కుకున్న విమానం, పైలట్ తెలివితో ప్రయాణికులు క్షేమం. తీరం దాటిన తుఫాన్, మరో 2 రోజులు వర్షం తప్పదంటున్న వాతావరణ శాఖ. దేదీప్యమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసులో మరో ట్విస్ట్, ఇరకాటంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం, మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఆధార్ తప్పనిసరి, భక్తులపై ఆంక్షలు. తిరుమలలో నిండిన జలాశయాలు, వర్షాలకు ప్రమాదకరంగా మారిన ఘాట్ రోడ్ ప్రయాణం, విరిగిపడుతున్న కొండ చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.